శ్రీవారి లడ్డు వ్యవహారంపైన విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డు పైన రాజకీయం చేస్తున్నారు అంటూ విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను రాజకీయాల కోసం వాడుకోవద్దు అంటూ విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది. లడ్డూ పైన మీ రాజకీయ కామెంట్లతో ధార్మికత, భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లుతోంది అని రవికుమార్ తెలిపారు. ఏపీలో అక్రమ గో రవాణా మరియు గోవధ సాగుతుంది అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు. ఇక ముందుగా వాటిని అరికట్టే ప్రయత్నం చేయండి అంటూ తెలిపారు. తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డూ విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే దీనిని ఒక రాజకీయ అంశంగా చేస్తున్నారు అన్నటువంటి విచారాన్ని విశ్వ హిందూ పరిషత్ వ్యక్తం చేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతుందని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది. ఎందుకంటే పవిత్రమైన తిరుమల లడ్డూను రాజకీయ పార్టీలు తమ రాజకీయ అంశంగా మార్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లినప్పుడు విశ్వ హిందూ పరిషత్ తప్పనిసరిగా జోక్యం చేసుకుని దీన్ని సరిచేయవలసిన అవసరాన్ని హిందూ సమాజం కోరుకుంటుంది. రాజకీయ నాయకులు పరస్పరము ఆరోపణలు చేసుకుంటూ తిరుమల పవిత్రత విషయంలో భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది, లోతైనటువంటి దర్యాప్తు జరుగుతున్నది. బాధ్యులను తప్పనిసరిగా గుర్తించి శిక్షిస్తారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. లడ్డూ అంశము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో సంయమనం పాటించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ఏ ప్రకటనలు చేయరాదని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. గతంలో లడ్డూ విషయంలో ఎవరూ ప్రతిస్పందించద్దని కోర్టులు కూడా కోరిన విషయాన్ని విశ్వ హిందూ పరిషత్తు గుర్తు చేస్తున్నది. అదే సందర్భంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి లడ్డూ తయారు చేయలేదు అన్నది ఎంత నిజమో, రాష్ట్రంలో అక్రమ గో రవాణా, గోవధ జరుగుతోందన్నది కూడా అంతే నిజం. వీటిని అరికట్టే విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సమాజము భావిస్తోంది. కోర్టు పర్యవేక్షణలో, దర్యాప్తు సంస్థల యొక్క విచారణలో ఈ లడ్డూ అంశం ఉంది కాబట్టి అందరూ సంయమనం పాటిస్తే కోర్టు తీర్పు వస్తుందని, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. కోర్టు ఏ విధంగా అయితే తీర్పు ఇస్తుందో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు విధించే శిక్షలని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. స్వామివారి విషయంలో, ఆలయ పవిత్రత విషయంలో, హిందువుల మనోభావాల విషయంలో విశ్వ హిందూ పరిషత్తు స్వామివారికి తోడుగా, హిందువులకు అండగా, హిందూ సమాజానికి చేతోడుగా నిలబడుతుందని, తిరుమల లడ్డూ పవిత్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ యావత్ హిందూ సమాజానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. ఇదే అంశంపై అంటే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం పైన గతంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఇది వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ,
వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడుగే వేసే లేవు, చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటికి తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటికి తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడద్దు, ఏం టైం పడద్దు అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా. ఇప్పుడు ఎందుకు పోవరు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవరిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం. టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీల్లేదని చెప్పాను నేను. ఐఎమ్ వెరీ క్లియర్. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డు పైన రాజకీయం చేస్తున్నారు అంటూ విహెచ్పి భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను రాజకీయాల కోసం వాడుకోవద్దు అంటూ విహెచ్పి విజ్ఞప్తి చేసింది. లడ్డూ పైన మీ రాజకీయ కామెంట్లతో ఇటు ధార్మికతకు, భక్తుల మనోభావాలకు కూడా భంగం వాటిల్లుతోంది అని, ఏపీలో అక్రమ గో రవాణా మరియు గోవధ సాగుతోంది అంటూ రవికుమార్ తెలపడం జరిగింది. ముందుగా వాటిని అరికట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన ఇందాక మాట్లాడుతూ కూడా తెలిపిన దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అంటే పవిత్రమైన లడ్డూని ఇటు రాజకీయ పోరు కోసం వీరు వాడుకుంటున్నారు అంటూ కూడా ఆయన తెలిపారు. ఇక ఈ ఆరోపణలు ఏవైతే చేసుకుంటూ ఉన్నారో ఇరు వర్గాలు కూడా దీని తిరుమల లడ్డు విషయంలో మాత్రం ఇలా చేయకూడదు అంటూ కూడా ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ రవికుమార్ తెలపడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారం పైన మాట్లాడుతూ ఏవైతే వ్యాఖ్యానించారంటే వెంకటేశ్వర స్వామి పైన ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు పగ పట్టారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇటు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటూ తెలిపారు. పనిష్ చేయడం మాత్రం
ఖచ్చితంగా చేస్తాము అంటూ ఇక అన్ని డాక్యుమెంట్లను కూడా పబ్లిక్ కి ఇటు సమర్పిస్తాము అంటూ కూడా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ఇక అంటే ఇటు కల్తీ జరిగింది అని తెలిసి కూడా వీళ్ళు ఏమీ నోరు మెదపలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యాక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా తెలిపారు.